వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ మందిరంలో బీసీ హక్కుల పోరాట సమితి రాజశేఖర్ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల మునిపే మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సావిత్రిబాయి పూలే ఎన్నో ఉద్యమాలు శ్రీకారం చుట్టారని, భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఎంతోమందికి చదువులు నేర్పించారని, వారి స్ఫూర్తితో భారతదేశంలో మహిళలకు చదువు, సామాజిక భద్రత, ఇతర హక్కుల లభించాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మహిళలు బయట రావడమే చాలా కష్టం. ఈరోజు మనం 129వ వర్ధంతి సావిత్రిబాయి పూలే గారిని జరుపుకోవడం, నిజంగా చెప్పాలంటే మహిళల్లో చైతన్యం, విద్య, సమాజ నిర్మాణం, మంచి సమాజ నిర్మాణం కోసం ఆ రోజు అంతా పనిచేశారంటే సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా గారు. వీళ్ళు మహిళలకు పిలిచి మీరు కూడా చదువుకోవాలా, మీరు కూడా సమాజంలో ఎదగల, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మహిళలకు విద్య కల్పించిన చరిత్ర సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా. ఈ చరిత్ర ఎప్పుడు ఎవరు మర్చిపోరు. మహిళల అభ్యున్నతి కోసం పనిచేసిన సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచం ఉన్న కాలం మహిళలు ఈ సమాజం గుర్తు పెట్టుకోవాలని చెప్పి టెంకాయ కొట్టేది కదా ఫేస్ కనపడుతుంది నిలబడితే అక్కడ ఫోటో